కొడుకులన్నవయ్యా బిడ్డలు బిడ్డలన్నవే రాదా కొడుకు రాత దూరత్నమని బిడ్డల రాతల దూరత్నమనాదా కొడుకులు కొడుకులన్నవయ్యా బిడ్డలు బిడ్డలన్నవయ్యో నీకన్నా కొడుకు ముఖము చూసినవా కడుపారగన్న నీ బిడ్డ ముఖమన్న చూసినవనారా ప్రాణేశ్వర ఓ ప్రాణేశ్వర నాటి జైననాలు కొడుకుల బిడ్డల పోగొట్టుకొని ఇంకా ఏడిసే తల్లులు భూమి మీద ఎంతమంది లేరు తల్లిదండ్రులు పోగొట్టుకొని ఏడిసే పిల్లలు భూమి మీద ఎంతమంది లేరు అందుకే కొడుకులు సంకనున్నప్పుడేమో కన్న తల్లి వంతం గడ్డాలు విశాలు అప్పుడు వచ్చినప్పుడు నాడా యమునోని కొడుకులు అన్నారు నాడా ఏనాడు జనగణ సంకపాలలేమో కన్న తల్లి బిడ్డందు గడ్డాలు వీసాలు వచ్చినప్పుడు యమునోని కొడుకులు అంటారు రానాడా కొడుకులు కొడుకులన్నవు బిడ్డలు బిడ్డలన్నవయ్యా గంగనయ్యా అద్దారి వీళ్ళ శత్రు మధ్యాహ్న పిల్ల ఏ కాకి వై మరణమైపోతివయ్యో నీ తనకు ఎవరు పాలు తండ్రి నీ దానెవరు పాలునయ్యా భూచక్రపటములు ధన సంపదలు నీ ధాన్యాలు నీ బంగారు మేడలు ఎండి గోపురాలు నీ అయ్యా రాజా బంగారు మేడలు ఎండి గోపురాలు నీకు ఏమి పని చేసినవి బొడిగరాళ్ళ పోరవి పండుకున్నవు పరుపుల్ల మీదనయ్యా ఈ పొడియరాళ్ళ పాలు పోయి పండుకున్నవా నాదా నర జన్మ ఎత్తినప్పుడు వల్లు పరవలు తప్పయి అంగడి సావులు తప్పయే అమ్మా ఏ మానవుడైనా గాని గురిలా ఇసు పోసుకొని గుందకు ముడి కట్టుకొని రాలేదు ఎన్నడికున్న మానవుడు ఒక్కడోడు గాని ఇక్కడోడు కాదు నాలుగు వద్దుల పోగాటకం నరం మీద పుండు లక్షాధికారైన నవల మన్నమే గాని మెరుపు బంగారాన్ని ఎవరు మింగబోరు కోట్లు సంపాదించుకున్న కొంపల్లే పాడు పడుతుంది గాని మనిషిని కాట్ల పెట్టినాడు కాసు గవ్వ కూడా ఎమ్మడి పోరు మానవుల ఎంబడి మంచి చెడు తప్ప మానవుల ఎంబడి ఏది పోదు ఎంత సంపాదించుకున్న కూడి కొరకే ఎన్ని రోజులకున్న మనసెత్త కాడి కొరకే ఆత్మగల్ల శరీరం అగ్ని పాలు కొడుకు పెట్టిన అన్నము కూడు కాకుల పాలు పైన గప్పిన బట్టలు ఎట్టి సాగిరి పాలు దాసుకున్న ధనము ధరణి దేవల పాలు బాబులు గోగులు వద్ది వాళ్ళ పాలు గొడ్డు గోదలుండే గోడ కులాని పాలు దానెవరో దానవారెవరో మనసా
గూటి లోపల రెండు గుడ్లు పెట్టే గుడ్లు పగిలిపోయే పిల్లలు ఎసిపోయే గూటితో ఒక మాట చెప్పిపోయినరా అనేవరో ఒక చినుకు చిప్ప పగిలిపోయే ముద్ద మగసిపోయే చిప్పతో ఒక మాట చెప్పిపోయినరా కానీ ఒక్కటి పెట్టేను ఒక తెట్ట ప్రేమతోటి తాగిపోయే ఈగలగసిపోయే ఇంకా తెట్ట దూరకు మాట చెప్పిపోయినాడు తానెవరో
మహారాజు మరణముఖంగా తన భార్య వర్ణాల వర్ణమించుకుంటూ తన భర్త ఈనాడు వర్ణమించుకుంటా అయ్యా ప్రాణేశ్వరవు ప్రాణుడా 33 రాజ్యాలకు రాజు 73 దేశాలకు అధిపతివి పరుపుల మీద వండుకున్నవయ్యా నాటి రోజున అయ్యా యువలంక మహారాజా నీ పరుపులు ఏమిటయ్యా బొరియరల్లా పట్టుకోడి కంట సుఖం వచ్చిన తల్లి నాగదేవి ఆ కన్నకో మారుడై పక్కనున్నాడా ఒక్కడిగా ముగసిన్నవాడా ఒకడిగా రేకడిగా మరి నీ తండ్రి గర్భమును నువ్వు పుట్టినవు కొడుక మరి నువ్వు పుట్టంగా కొడుక నీ కన్న తండ్రి ఏకంగా మన్నమైపోయిండు